హాయ్ అండి అందరికీ. ముందుగా వర్షం పడుతుందా మీకు వెళ్ళి ఇట్లా వేడివేడి బజ్జీలు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను ఈరోజు బజ్జీలు వేసాను. అల్లుని స్లైసెస్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి ఉంచుకాను. అలా చేస్తే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఎంతసేపు అయినా. తర్వాత ఒక బౌల్ తీసుకొని 4 కప్స్ శనగపిండి, కొంచెం సాల్ట్, అలాగే సోడా ఉప్పు, కొంచెం అంత వామ్ తీసుకొని ఇలా నలిపేసుకొని వేసేసుకున్నాను. తర్వాత మొత్తాన్ని ఒకసారి ఉండలేకుండా కలిపేసుకున్నాను పిండి మొత్తాన్ని. తర్వాత అందులోనే వాటర్ కూడా వేసేసుకుంటూ ఇట్లా రౌండ్ షేప్గా తిప్పారంటే నేను చూపించినట్లుగా తొందరగా పిండి ఉండలేకుండా అయిపోతుంది, స్మూత్గా వస్తుంది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, కొంచెం జారుగా. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను. కళాయిలో ఆయిల్ వేసి హీట్ తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్క స్లైసెస్ని తీసుకొని పిండిలో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. అందులో వేసేసుకొని వేయగానే భలే పొంగుతున్నాయి చూడండి అవి.